మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. ఉపవాస దినమున ఏం చేస్తారండి? వ్యాపారమే, ఉపవాసమే. మన పనులు మన ఉపవాసమే. మనం ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం, మరి ఉపవాసం ఉంటాం. దీన్ని ఏమంటారు? పేరుకు మాత్రమే ఉపవాసం ఇది. తర్వాత మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. తర్వాత మీరు కలహపరచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడచ్చు ఉపవాసముందరు. అర్థమైందండి? ఏమర్థమైంది? అన్యాయంగా గుద్దులాడచ్చు, వాళ్ళు తన్నుకుంటూ, నోరు పారేసుకుంటూ, తన్నుకుంటూ, ఇష్టం వచ్చినట్టు వాగుతూ, ఇవన్నీ కార్యాలు చేస్తూ ఉపవాసం ఉంటారు. మరి దేవుడు ఆ ప్రార్థన ఎందుకు ఆలోచిస్తారండి? ఆలకిస్తారా చెప్పండి? ఆలకిస్తారా లేదా? అప్పుడు మీ ఉపవాసం వ్యర్థమే, మీ ఆయాసం వ్యర్థమే, ఇవన్నీ వ్యర్థమే. మనం చెప్పుకున్నాం ఒక పాయింట్. ఏంటది? ఉపవాసం ఎప్పుడు చేయాలి? 2 పాయింట్లు చెప్పుకున్నాం. ఏంటది? అవి గుర్తుండవు మనకి. చెప్పండి ఎవరన్నా. పాపాన్ని విడిచిపెట్టడానికైనా ఉపవాసం ఉండాలి. రెండవది, పాపమును విడిచిపెట్టిన తర్వాత అయినా ఉపవాసం ఉండాలి. ఈ 2 పద్ధతుల్లో మనం ఉపవాసం ఉండవచ్చు. ఈ 2 పద్ధతులు కాకుండా నువ్వు ఏ పద్ధతి అవలంబించినా నీ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించరు. అర్థమైందా?